వెల్కమ్ టు SR6 న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఆల్ ఇండియా CITU పిలుపులో భాగంగా రామచంద్రపురం మండలంలోని భారీ సంఖ్యలో అంగన్వాడీలు పాత బస్టాండ్ నుంచి బ్లాక్ సారీస్ తో ర్యాలీగా బయలుదేరి రాజగోపాల్ సెంటర్ కి వెళ్లి అక్కడ మానవహారం చేసి ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమం వల్ల కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అనంతరం అక్కడి నుంచి MRO కార్యాలయానికి చేరుకుని ధర్నా చేశారు. MRO మృత్యుంజయరావుకి వినతి పత్రం అందించి తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వానికి నివేదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో CITU నాయకులు నూకల బలరాం, సత్యబాబు, అంగన్వాడీ నాయకులు విజయలక్ష్మి, కె జహరా, దుర్గా, సూర్యకుమారి, చంద్రకళ, లక్ష్మి, రత్న, పద్మ, అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు జిందాబాద్ 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 వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు భారంగా ఉన్న యాప్లను వెంటనే అమ్మ బోర్డులో ఉన్న వాళ్ళు ముందుకు వచ్చానమ్మా, బోర్డులు ముందుకు వచ్చానమ్మా, ప్లే కార్డు ముందుకు రానమ్మా, ఇది మా కార్డు నుంచోడమ్మా. అమలు చేయాలి కనీస వేతనాలు అమలు చేసేంత వరకు నా పేరు నూకల బలరాం, CITU జిల్లా ప్రధాన కార్యదర్శిని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈరోజు రామచంద్రపురం మండలంలో దేశవ్యాప్తంగా పిలుపులో భాగంగా అంగన్వాడీలకి భారంగా ఉన్న యాప్లను వెంటనే రద్దు చేయాలని, అన్ని యాప్లను కలిపి ఒకే యాప్గా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే హెల్పర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వర్కర్లుగా ప్రమోట్ చేయాలని, అదేవిధంగా 42 రోజులు సమ్మెన కాలంలో ఇచ్చిన మినిట్స్ ప్రకారం అంగన్వాడీలందరికీ కూడా జీతాలు పెంచాలని తక్షణమే మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ రోజున సెల్ ఫోన్లు ఇచ్చారు వాటిని తిరిగి ఇవ్వడం కూడా జరిగింది. ఏ ఫోన్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఆ ఫోన్ భాగంలో కొత్త ఫోన్లు పనిచేసే ఫోన్లు ఇవ్వాలి. అదేవిధంగా నెట్ 5G నెట్ ఉండే విధంగా ఇస్తేనే ఆ యాప్లు పనిచేస్తాయని చెప్పి వేసుకుంటా కుదురుద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే కనీస వేతనాలు అందరికీ అమలు చేయాలని చెప్పని అంగన్వాడీకి పని భారం పెంచేశారు, బాగా జీతాలు తక్కువ పని ఎక్కువలాగా ఉంది ఈ రోజున. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆలోచించి పని భారాన్ని తగ్గించే విధంగా కృషి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. లేటెస్ట్ ముందుకు రండి అమ్మా. సూర్యకుమారి, దుర్గా, యాప్లు భారంగా ఉన్నాయో యాప్లను తగ్గించి అన్ని యాప్లు కలిపి ఒక యాప్లు చేయాలని చెప్పని ఏదైతే 42 రోజులు చేసిన సమ్మెకి మినిట్స్ ఇచ్చి జీతాలు పెంచుతామన్నారో ఆ ప్రకారం మినిట్స్ ప్రకారం జీతాలు పెంచాలని చెప్పని, ఏదైతే మన అంగన్వాడీ హెల్పర్లని వర్కర్లుగా ప్రమోట్ చేయాలని చెప్పని, ప్రమోషన్ ఉన్నప్పటికీ కూడా వాటిని ఇంతవరకు తీసుకోవట్లేదు, వాటిని వెంటనే తీసుకోవాలని చెప్పని, ఫేస్ యాప్లని రద్దు చేయాలని. ఎందుకు రద్దు చేయాలని అడుగుతున్నామంటే ఏదైతే ఈ యొక్క లబ్ధిదారులు వస్తున్నప్పుడు గుడ్లకి వాటికి ఫేస్ తీసుకోవాలంటే ఫేస్ పడతలేదు, నెట్ ఉండగా ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి వాటిని రద్దు చేయాలని చెప్పని, అలాగే కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పని దేశవ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో ఈరోజు మన రామచంద్రపురంలో కూడా చేయడం జరిగింది. ఈ మండలంలో మీకు మెమోరాండం ఇస్తున్నాం సార్, మీ ద్వారా పైకి పంపించి ముఖ్యమంత్రి అందరూ రిప్రజెంటేషన్ ఇచ్చారు కాబట్టి నేను కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్కి వెళ్ళి చూస్తాను. ఇది ఇలాగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది, చేస్తూ ఉంటాం కాబట్టి ఓకే అండి పంపిస్తాను. థ్యాంక్ యూ.